ఈ వీడియోలో అందరు డీడీఓలు పేరోల్ నిధి వెబ్సైట్లో ఇక్కడ మనకి ఈ ఆఫీస్ ఐడీస్ను ఏ విధంగా సబ్మిట్ చేయాలి అంటే ఎంప్లాయీస్ సంబంధించి ఈ ఆఫీస్ ఐడీని ఏ విధంగా సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఆర్టీఈ యాక్ట్కి సంబంధించి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఇది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏ విధంగా సబ్మిట్ చేయాలి, అదేవిధంగా ఇంకొకటి కొత్తది కూడా మనకి నెక్స్ట్ శాలరీ బిల్ ప్రిపేర్ చేసేటప్పుడు కనిపిస్తుంది. అదేంటంటే సబ్మిట్ ఆఫీస్ వైజ్ లీగల్ ఇన్ఛార్జ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇది కూడా మనకి నెక్స్ట్ ప్రీపే బిల్ యాక్టివిటీస్లో ఇది కూడా వస్తుంది. ఇది నెక్స్ట్ శాలరీ బిల్ చేసేటప్పుడు మనకి ఇది కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ మూడింటిని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ ఆఫీస్ ఐడీస్ని ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది చూద్దాం. దానికి సంబంధించి నిధి సైట్ ఓపెన్ చేసిన తర్వాత మాస్టర్ డేటాలోకి వెళ్ళాలి. దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి మెసేజెస్ అనేవి రావడం జరిగింది. చాలామంది డీడీఓలు ఇదివరకే ఈ ఆఫీస్ ఐడీస్ను ఇదివరకే సబ్మిట్ చేశారు. ఇంకా ఎవరైనా సబ్మిట్ చేయకపోతే ఇప్పుడు ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా మాస్టర్ డేటా మీద క్లిక్ చేయాలి. తర్వాత సబ్మిట్ ఎంప్లాయీస్ ఈ ఆఫీస్ ఐడీస్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని డీడీఓ కోడ్ డిజిగ్నేషన్ అడుగుతుంది. ఇక్కడ మన యొక్క డీడీఓ కోడ్ని సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ఇక్కడ డిజిగ్నేషన్లో ఆల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. ఒకేసారి అన్నీ కనిపిస్తాయన్నమాట. లేదు విడివిడిగా మీరు డిజిగ్నేషన్స్ వారీగా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే అలాగైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన డిజిగ్నేషన్ సంబంధించి ఉద్యోగుల యొక్క అందరి వివరాలు ఇక్కడ మనకి కనిపిస్తాయి. ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే టోటల్గా ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు అంటే ఇప్పుడు మనం సెలెక్ట్ చేసిన డిజిగ్నేషన్లో ఎంతమంది ఉన్నారు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ టు బి అప్డేటెడ్ ఎంతమందివి మనం ఇప్పటి వరకు అంటే ఎంతమందివి మనం అప్డేట్ చేయాల్సి ఉంది అని అర్థం. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అప్డేటెడ్ అంటే మనం ఎంతమందివి అప్డేట్ చేసామని అర్థం. కాబట్టి టు బి అప్డేటెడ్లో 0 ఉండాలన్నమాట. 0 ఉంటే 100% మన వర్క్ అనేది కంప్లీట్ అయినట్లు. నెక్స్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన డిజిగ్నేషన్ సంబంధించి ఉద్యోగులందరూ ఇక్కడ మనకు కనిపిస్తారు. దీంట్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఆఫీస్ ఐడి అవైలబుల్ అని ఉంది కదా, ఇక్కడ వస్తాయి అన్నమాట. 3 ఆప్షన్స్. ఈ మూడిట్లో మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఇక్కడ ఈ ఆఫీస్ ఐడి ఉంటే ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. అసలు ఈ ఆఫీస్ ఐడి అనేది ఎవరైతే డిజిటల్గా ఫైల్స్ని మెయింటైన్ చేస్తున్నారో అంటే డిజిటల్ సిగ్నేచర్స్తో ప్రొసీడింగ్స్ అవన్నీ మనకి ఇస్తుంటారు కదా హెచ్ఓడీలు, అలాంటి వారు మాత్రమే ఇక్కడ ఎస్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకొని వారు ఆల్రెడీ ఉపయోగిస్తున్న ఈ ఆఫీస్ ఐడి మెయిల్ ఐడిని ఇక్కడ వారు టైప్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొక ఆప్షన్ ఉంటుంది నాట్ అప్లికబుల్. ఇది చాలామంది ఉద్యోగులకి అప్లికబుల్ కాదు. అంటే ఇప్పుడు టీచర్స్ ఉన్నారు, టీచర్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది నాట్ అప్లికబుల్ అవుతుంది. ఎందుకంటే టీచర్స్ ఎవరు కూడా ఈ ఆఫీస్ ఐడి అనేది మనకి సంబంధించింది కాదు, నాన్ టీచింగ్ యాక్టివిటీ అనమాట. ఈ ఆఫీస్ ఐడి అనేది ఉపాధ్యాయులకి నాట్ అప్లికబుల్ అని చెప్పి మనం ఇచ్చేసేయవచ్చు. ఎవరికైనా సరే డీడీఓలు కనుక ఈ ఆఫీస్ ఐడి అనేది క్రియేట్ అయి ఉంటే వారు మాత్రం ఎస్ అని చెప్పించి వారి యొక్క ఈ ఆఫీస్ ఐడిని మెయిల్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. అదేవిధంగా ఈ ఆఫీస్ ఐడి అనేది అప్లికబుల్ అయ్యి వారికి ఇప్పటివరకు క్రియేట్ అయ్యి లేకపోతే మాత్రం నాట్ ఎట్ క్రియేటెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం మీద ఈ ఆఫీస్ను ఎవరైతే మెయింటైన్ చేస్తారో అంటే ఈ ఆఫీస్కి సంబంధించి స్పెషల్గా లాగిన్స్ ఉంటాయి. ఆన్లైన్లోనే డిజిటల్గా వాళ్ళు ఫైల్స్ని మూవ్ చేస్తూ ఉంటారు. మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లోనే డిజిటల్గా ప్రొసీడింగ్స్ని జారీ చేస్తూ ఉంటారు. అలాంటి వారు మాత్రమే ఇక్కడ ఎస్ అని చెప్పి ఇచ్చి ఈ ఆఫీస్ ఈమెయిల్ ఐడి ఇస్తారు. వారికి క్రియేట్ అయ్యి లేకపోతే నాట్ ఎట్ క్రియేటెడ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు. ఇంకా అప్లికబుల్ కాని ఉద్యోగులందరికీ కూడా నాట్ అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. టీచర్స్కి అయితే ఇది మాత్రం నాట్ అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేస్తాము. ఈ విధంగా ఇచ్చేసేసి ఫైనల్గా మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అందరు ఉద్యోగులకి మనం అప్డేట్ చేసేసి ఫైనల్గా మనం సబ్మిట్ చేస్తే నెక్స్ట్ డీడీఓ గారి యొక్క బయోమెట్రిక్ అథెంటికేషన్ అడుగుతుంది. దాంతో మనకి ఈ సైన్ అనేది కంప్లీట్ అయిపోతే ఇంతటితో ఈ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా సబ్మిట్ ఎంప్లాయీస్ ఈ ఆఫీస్ ఐడి డేటాని సబ్మిట్ చేస్తారు. నెక్స్ట్ సబ్మిట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్. ఇదేంటంటే ఆర్టీఈ యాక్ట్కి సంబంధించిందనమాట. దీనికి సంబంధించి యూజర్ మాన్యువల్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ఇది చాలా సింపుల్ అనమాట, ఏం లేదు. ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఇక్కడ మనకి 2 రకాల డిజిగ్నేషన్స్ కనిపిస్తాయి. దీంట్లో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ అంటే ఇది ఆర్టీ యాక్ట్కి సంబంధించింది అనమాట. ఆర్టీ యాక్ట్కి సంబంధించి ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్గా ఉంటారో అంటే దాదాపుగా డీడీఓలు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్గా ఉంటారు కాబట్టి వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డీడీఓ కోడ్ అడుగుతుంది. ఆ డీడీఓ కోడ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఆర్టీఐ యాక్ట్కి సంబంధించి ఈ
PIOగా వ్యవహరిస్తున్నారో, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్గా, వారిని ఇక్కడ మనం యాడ్ చేయాలి. దాని కొరకు ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయాలి. ఇలా యాడ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ CFMS ID అడుగుతుంది. ఇక్కడ దాదాపుగా DDO గారి యొక్క CFMS ID ఇచ్చేస్తాము. అలా CFMS ID ఇవ్వగానే వారి యొక్క పేరు, మొబైల్ నెంబరు, ఆఫీసు డిజిగ్నేషను, మెయిల్ ఐడి ఏమైనా ఉంటే అది చూపిస్తుంది. అడ్రస్ ఆఫ్ ది ఆఫీస్ ఇవి కూడా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేదంటే మనం మాన్యువల్గా టైప్ చేయవచ్చు. ఈ విధంగా ఇచ్చేసేసి సేవ్ ఆల్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి మన MO గారు లేదంటే హై స్కూల్ HM గారు ఇక్కడ వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది. ఇదేంటంటే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీస్. ఇది కూడా అంతేనమాట, సేమ్. ఇక్కడ దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడలాగానే సేమ్ DDO కూడా అడుగుతుంది. నెక్స్ట్ ఎవరైతే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీస్ FAAగా వ్యవహరిస్తున్నారో వారిని ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తాము. కానీ మన హై స్కూల్కి సంబంధించి DDO గారే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్గా ఉంటారు. ఇంకా FAA అని చెప్పి స్పెషల్గా మనకి ఎవరు ఉండరు మన డిపార్ట్మెంట్కి సంబంధించి. కాబట్టి మనం బ్లాంక్గా వదిలేసేయవచ్చు. ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక నోట్ కూడా ఇవ్వడం జరిగింది. FAA అనేవారు అంటే ఈ FAA అనేవారు ఈ ఆఫీసులో ఎవరు లేకపోతే మనం నిల్గా అంటే నిల్ రిపోర్టు సబ్మిట్ చేయవచ్చు. అంటే దీంట్లో డేటాని ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. ఓన్లీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ వద్ద మనం DDO గారి పేరు ఇచ్చేసేసి మనం ప్రివ్యూ అండ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసి మనం డేటాని సబ్మిట్ చేసేయవచ్చు. నెక్స్ట్ మరలా DDO కోడ్ సెలెక్ట్ చేసుకొని గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఆల్రెడీ ఎంటర్ చేసి ఉంటాం కదా, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఎవరైతే ఎంటర్ చేసామో వారి యొక్క పేరు, ఆ వివరాలన్నీ కనిపిస్తాయి. అదేవిధంగా ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ ఇవి కూడా మీరు ఎంటర్ చేసి ఉంటే అవి కనిపిస్తాయి. ఏమి ఎంటర్ చేయకపోతే డేటా నాట్ ఎంటర్డ్ అని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది. నెక్స్ట్ ఫైనల్గా ఈ డేటా ఇచ్చిన తర్వాత DDO గారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్తో ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవడం జరుగుతుంది. ఈ విధంగా RTI యాక్ట్కి సంబంధించి ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ డీటెయిల్స్ని ఈ విధంగా మనం నిధి సైట్లో సబ్మిట్ చేస్తాము. నెక్స్ట్ మరలా ఇంకోటి అదేంటంటే మనకి శాలరీ బిల్ చేసేటప్పుడు వస్తుంది. HR అండ్ పేరోల్లో మనం శాలరీ బిల్ ప్రిపేర్ చేస్తాం కదా, రెగ్యులర్ పే బిల్లు. నెక్స్ట్ ఇక్కడ మనం DDO కోడ్, హెడ్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సబ్మిట్ ఆఫీస్ వైజ్ లీగల్ ఇన్ఛార్జ్ డీటెయిల్స్ అని చెప్పి వస్తుంది. దీంట్లో యాక్షన్ కింద ఉన్న క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ DDO కోడ్ని సెలెక్ట్ చేసుకొని గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హై స్కూల్కి వచ్చేసరికి ఒకటే ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ హై స్కూల్ పేరు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ లీగల్ ఇన్ఛార్జ్ వద్ద హెడ్ మాస్టర్ గారిని సెలెక్ట్ చేసుకుంటాము. అదే MUO ఆఫీస్ దగ్గరికి వచ్చేసరికి MUO పరిధిలో ఉన్న అన్ని ప్రైమరీ స్కూల్స్, UP స్కూల్స్ అంటే MUO కింద ఉన్న స్కూల్స్ అన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ప్రతి స్కూల్లో ఎవరైతే హెడ్ మాస్టర్గా ఉంటున్నారో వారిని మనం ఇన్ఛార్జ్గా అంటే దాదాపుగా ఆ ఆఫీస్కి ఇన్ఛార్జ్ ఎవరు అవుతారో మనకి హెడ్ మాస్టర్ అవుతారు కాబట్టి హెడ్ మాస్టర్ గారి యొక్క పేరుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకుంటాము. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫైనల్లో సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన అన్ని ఆఫీసులకు సంబంధించి అంటే ప్రైమరీ స్కూల్స్ అంటే MUO కింద ప్రైమరీ స్కూల్స్ చాలా ఉంటాయి కాబట్టి అన్నిటికీ సంబంధించి హెడ్ మాస్టర్ గారి పేరుని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని అన్నిటికీ మనం సేవ్ మీద క్లిక్ చేసేసి ఫైనల్గా DDO గారి యొక్క బయోమెట్రిక్ ఆథెంటికేషన్తో ఈ ప్రాసెస్ని కూడా మనం కంప్లీట్ అనేది చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం శాలరీ బిల్లు సబ్మిట్ చేసేలోపు ప్రీ పే బిల్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఈ మూడింటిని ఈ విధంగా మనం అందరి DDOలు కంప్లీట్ అనేది చేస్తూ ఉంటుంది.